ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టైపింగ్ కాంపిటీషన్. ఇంకా ఇందులో చాలా మంది అమ్మాయిలే పాల్గొంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా స్పెషలిస్ట్. కానీ ఈ అమ్మాయి మాత్రం జస్ట్ నార్మల్ పర్సన్ మాత్రమే. ఒక్కసారిగా అక్కడ టైమర్ స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు వాళ్ళ ఫింగర్స్ మొత్తం టైపింగ్ చేయడానికి రెడీగా పెట్టుకుంటారు. వాళ్ళని చూసిన లీసా ఆమె గుడికి రెడీగా పెట్టుకుంటుంది. ఒక్కసారిగా టైమర్ స్టార్ట్ కాగానే అక్కడ ఉన్న వాళ్ళంతా 10 ఫింగర్స్ యూస్ చేసి టైప్ చేస్తుంటే లీసా మాత్రం కేవలం 2 ఫింగర్స్ నే యూస్ చేసి టైప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ గేమ్ రూల్స్ వచ్చేసరికి చాలా సింపుల్. కొన్ని వందల పేపర్లతో కూడిన ఒక ప్యాసేజ్ అయితే ఉంటుంది. అక్కడున్న ప్లేయర్స్ మొత్తానికి ఆ ప్యాసేజ్ ని అయితే ఇస్తారు. ఎవరైతే వాళ్ళు పెట్టిన టైంలో ఎక్కువ ప్యాసేజ్ ని నింపుతారో వాళ్ళే ఫస్ట్ విన్నర్. కొద్దిసేపటి తర్వాత టైం అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడున్న వాళ్ళంతా చాలా బాగా స్కోర్ చేసి ఉంటారు. కానీ ఈ అమ్మాయి కేవలం కనీసం ఒక్క పేపర్ ని కూడా లోడ్ చేసి ఉండదు. దీంతో వాళ్ళ బాస్ చాలా కోపడి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా స్టార్టింగ్ లో నుంచి ఆమెకు టైపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి టైపింగ్ నార్మల్ గా చేస్తూ ఉంటుంది. దాదాపు రోజుకు 8 గంటలకు పైన అయితే టైపింగ్ మీదనే దృష్టి పెడుతూ ఉంటుంది. ఇంకా ఆమెకున్న పనులు మొత్తం తన ప్రొఫెసరే చూసుకునేవాడు. లైక్ వాషింగ్ మిషన్ లో క్లాత్స్ ఉడకడం గానీ, అంతేకాకుండా తిన్న తర్వాత వచ్చిన ప్లేట్లను కూడా కడిగేవాడు. అలా కొన్ని నెలల తర్వాత ఇతను అనుకున్న మళ్ళీ కాంపిటీషన్ అయితే వస్తుంది. ఈసారి ఆ అమ్మాయి 10 ఫింగర్స్ తో అక్కడ రోల్ చేయడం వల్ల చాలా తొందరగా చేస్తుంది. ఇంకా ఫస్ట్ ప్రైజ్ గుడికి ఆ అమ్మాయి దక్కించుకుంటుంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలంటే మర్చిపోకుండా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే డైరెక్ట్ గా ఫోన్